హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో మన ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. పేపర్ ట్రేడ్ రిజల్ట్స్ మరియు రియల్ ట్రేడ్ రిజల్ట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో మన స్ట్రాటజీస్ వచ్చేసరికి నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ, మిడ్ క్యాప్ నిఫ్టీ అండ్ ఫైనాన్స్ నిఫ్టీ. సో ఇందులో మనం ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ విత్ 1 లాట్తో స్ట్రాటజీస్ క్రియేట్ చేశాం కదా. వాటి యొక్క పెర్ఫార్మెన్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎవరైనా ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీరు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. మీకు ఇప్పుడు చెప్తున్న స్ట్రాటజీస్ ఇవే అన్నమాట. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి ట్రేడ్ట్రాన్ అప్లికేషన్లో, ఇండియాలో పాపులర్ అప్లికేషన్ అని చెప్పొచ్చు, ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో అందులో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసరికి బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. సో బేస్డ్ ఆన్ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. మిగతా 8 స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్, మనకి క్యాండిల్ స్టిక్, రెన్కో క్యాండిల్ స్టిక్, ఇలా మనకి ఆర్ఎస్ఐ బేస్డ్ మీద ఈ స్ట్రాటజీస్ క్రియేట్ చేయబడ్డాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ స్పెసిఫిక్ ఈ 8 స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇండికేటర్ బేస్డ్. మిగతా 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఇవి వచ్చేసరికి మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ అనమాట. టోటలీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకుని పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ట్రేడ్ట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ రియల్ టైం ఎగ్జిక్యూషన్ ఏ విధంగా ఉంటుందో పేపర్ ట్రేడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇవి మీరు డిప్లాయ్ చేసుకోండి రియల్ టైం అకౌంట్లో కాదు, పేపర్ ట్రేడింగ్లో డిప్లాయ్ చేసుకొని మీకు 1 నెల 2 నెలలు మీకు నమ్మకం ఉన్న రోజులు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు ట్రేడ్ట్రాన్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీస్ ఇక్కడ ఏదైనా ఏంజెల్ ఆర్ 5 hours ఎల్ఎల్బీ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వాట్ త్రూ ఇందులో పేపర్ ట్రేడ్ చేస్తే మీకు మంత్లీ ట్రేడ్ట్రాన్ 14% ఛార్జెస్ అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన రిజల్ట్స్ ఒకసారి చూద్దాం, మన పేపర్ ట్రేడ్ అండ్ రియల్ ట్రేడ్ యొక్క రిజల్ట్స్. సో ఇక్కడ ఓవరాల్గా చూస్తే 729+ క్లోజ్ అయినట్టు చూస్తున్నాం. ఈరోజు మిడ్ క్యాప్ నిఫ్టీ, సో మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి మిడ్ క్యాప్ నిఫ్టీలో ఎన్ని ఆర్డర్స్ తీసుకుందో చూద్దాం. ఈ పేపర్ ట్రేడింగ్ రిజల్ట్స్. సో ఇవి మీరు రియల్ టైంలో మీ ఇష్టం ఫ్రెండ్స్, యాడ్ చేసుకోవచ్చు ఈ పేపర్ ట్రేడింగ్ రిజల్ట్స్. సో ఇది మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది. ఈ స్ట్రాటజీస్ వచ్చేసరికి మల్టిపుల్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాయి. ఎన్ని ఆర్డర్స్ తీసుకుంటాయో మీకు ఒకసారి చూపెడతాను. ఓకే, నెంబర్ 50. ఒకవేళ ఎవరైనా రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీరు ఫ్రీ బ్రోకరేజ్ సంస్థలు కూడా ఉన్నాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇది మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది. మీ బ్రోకరేజ్ లాస్ అనుకుంటే మీరు అందులో కూడా చేయవచ్చు. బట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఫుల్ సర్వీస్ బ్రోకర్సే ప్రిఫర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో 49 దగ్గర నుంచి తీసుకుంది ఆర్డర్స్. 10th April, ఈరోజు 10th April ఇక్కడ నుంచి తీసుకుంటే 49, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 15 ఆర్డర్స్లో మనకి 1 2 3 4 5 ఆర్డర్స్ వచ్చేసరికి ఎస్ఎల్ హిట్ అయ్యాయి, మిగతా వచ్చేసరికి పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. ఇది వచ్చేసరికి ఈరోజు రిజల్ట్స్ మిడ్ క్యాప్ నిఫ్టీ. అండ్ ఫైనాన్స్ నిఫ్టీ వచ్చేసరికి ఈరోజు ఫైనాన్స్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్స్ తీసుకోలేదు. సో ఫుల్ డే బ్రేక్అవుట్ అది పాస్లో పెట్టాను. సో ఇవి వచ్చేసరికి రియల్ అకౌంట్లో ట్రేడ్ చేసిన స్ట్రాటజీస్. ఇవి రియల్ అకౌంట్లో చేశాను ఫ్రెండ్స్, లైవ్ ఆటోలో. సో ఇందులో కూడా ఆర్డర్స్ తీసుకోలేదు. సో మార్నింగ్ సెషనే నిఫ్టీలో ఒకసారి చూద్దాం. నిఫ్టీలో రియల్ అకౌంట్లో ట్రేడ్స్ తీసుకుంది ఈరోజు, ఇక్కడి నుంచి తీసుకున్నాను అనమాట.
10th ఏప్రిల్. సో రియల్ అకౌంట్ ఇది. ఇక్కడ నుంచి తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఆర్డర్స్ తీసుకుంది. 10లో మనకి ఎస్ఎల్ హిట్ వచ్చేసరికి 1 2 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి ఫ్రెండ్స్. 7 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. ఇది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో కూడా సో ఇది ఫుల్ టైం ఎగ్జిక్యూట్ అవ్వలేదు ఫ్రెండ్స్, నేను పాస్లో పెట్టాను. సో ఫుల్ డే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇది టెస్టింగ్ పర్పస్ నేను రియల్ టైంలో ట్రేడ్ చేస్తున్నాను. మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. నేను రియల్ టైంలో టెస్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి రియల్ టైం ట్రేడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ రియల్ ట్రేడ్ కాకుండా పేపర్ ట్రేడింగ్ చేసుకోండి. జస్ట్ రియల్ అకౌంట్లో చూపెట్టడానికి మీకు చూపెడుతున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకుని 1 2 3 4 5 6 ఆర్డర్స్లో 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఆర్డర్ ఒకసారి చూస్తే మనకి 11 తర్వాత నేను ఇది ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. నిఫ్టీ ఇంప్లిమెంట్ అయిందనమాట. నిఫ్టీ ఆర్డర్స్ తీసుకుంది. సో అందుకే 11:30 తర్వాత ఆర్డర్స్ తీసుకోలేదు. కంటిన్యూ చేస్తే ఇంకా ఆర్డర్స్ తీసుకుంటుండే. సో ఇవి ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఇవి ఒకసారి చూస్తే 2288 డిప్లాయిడ్ పేజ్లోకి వెళ్ళి చూద్దాం. సేమ్ ఫైనాన్స్ నిఫ్టీలో ఎటువంటి ఆర్డర్ తీసుకోలేదు. నిన్ననే లాస్ట్ ట్రేడ్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ పాస్లో పెట్టాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మీరు పేపర్ ట్రేడ్ చేస్తున్న వాళ్ళకి దీని రిజల్ట్స్ ఒకసారి చెప్పండి కింద ఏ విధంగా ఉన్నాయి. నేను పేపర్ ట్రేడ్ సెటప్ చేయలేదు, పాస్లో పెట్టాను. రేపు చూస్తాను. నిఫ్టీలో వచ్చేసరికి ఎక్కడి నుంచి తీసుకున్న ఆర్డర్స్ 10 9 41 నెంబర్ ఆర్డర్ నెంబర్ 41 నెంబర్ కానీ తీసుకుంది. ఫ్రీక్వెంట్ రేట్స్ అడుగుతున్నారు కదా వాళ్ళకి ఇది. సో ఇవి ఇంకా మినిమైజ్ చేస్తా ఫ్రెండ్స్ ఫ్యూచర్లో, ఇంకా ఎందుకంటే ఇంకా తక్కువ ఆర్డర్స్ తీసుకునేటట్టు సెటప్ చేస్తా. సో మనం ఇంకా టెస్టింగ్ పీరియడ్లోనే ఉన్నాం. సో 41 నెంబర్ దగ్గర నుంచి తీసుకుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 41 నెంబర్ దగ్గర నుంచి తీసుకుంటే 11 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్ నిఫ్టీలో. ఇందులో 1 2 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. సో 8 పాజిటివ్ క్లోజ్ అయ్యాయి, 3 ఎస్ఎల్ హిట్ అయ్యాయి అన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. ఫార్టీ నెంబర్ వచ్చేసరికి 9 ఓకే. 41 నెంబర్ 9. సో ఇక్కడ నుంచి తీసుకుంది ఫ్రెండ్స్ 41 ఆర్డర్ 1 2 3 4 5 6 7 ఆర్డర్స్లో 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి. ఇక్కడ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7లో 2 ఎస్ఎల్ హిట్ అయ్యాయి, మిగతా పాజిటివ్ క్లోజ్ అయ్యాయి. సో ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రేక్అవుట్ స్ట్రాటజీస్ మీద నేను ఇంకా అది చూడలేదు, చెక్ చేయలేదు. ఈరోజు పాస్లో పెట్టాను. సో రేపు మళ్ళీ డిప్లాయ్ చేస్తాను అవి. సో టెస్టింగ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. మీరు కూడా పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. పేపర్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వస్తే రియల్ ట్రేడ్లో యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీస్ యొక్క పెర్ఫార్మెన్స్. రేపటి వీడియోలో మళ్ళీ మన స్ట్రాటజీ పెర్ఫార్మెన్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.